సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా చేస్తూ ఉన్నారు. నవంబర్ 15న మహేష్ వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఒక గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేశారు. సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ నెక్స్ట్ లెవెల్ మాస్ అపీల్ తో రాబోతూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో విలన్ గా కుంభా రోల్ లో పృథ్వీరాజ్ కూడా తనదైన శైలిలో అలరించనున్నారు. కుంభా పాత్రలో పృథ్వీరాజ్ పోస్టర్ మాత్రమే వదిలారు, కానీ అతని నుంచి ఎలాంటి టీజర్ అయితే రాలేదు. అయితే కుంభాగా పృథ్వీరాజ్ పర్ఫెక్ట్ డెసిషన్ అనే ఆడియన్స్ అంటూ ఉన్నారు. ఎందుకంటే అతను వర్సిటైల్ యాక్టర్ అయినా కూడా రాజమౌళి తన ప్రతి సినిమా కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాడు. అందుకే ఆయన సినిమాలకు తిరుగుండదు. ఈ క్రమంలో వారణాసి కాస్టింగ్ సెలక్షన్ లో పృథ్వీరాజ్ ని ఫైనల్ చేశారు. అయితే కుంభాగా పృథ్వీరాజ్ మాత్రమే ఎందుకు, మన దగ్గర రానా దగ్గుబాటి ఉన్నాడుగా అని కొందరు అంటూ ఉన్నారు. నిజమే, రానా ఉన్నాడు. మహేష్ హీరో, రానా విలన్, ఈ కాంబో బాగుంటుంది. అయితే ఆల్రెడీ బాహుబలి బల్లాల దేవ పాత్రలో రానా తన విలనిజం చూపించాడు. వారణాసిలో కూడా అతన్ని విలన్ గా చూపిస్తే ఇక రానా హీరోగా వదిలేసి విలన్ గా చేయాల్సి వస్తుంది. బల్లాల దేవాగా రానా నెక్స్ట్ లెవెల్లో అదరగొట్టాడు. వారణాసి కుంభ రోల్ రాజమౌళి ముందు రానాని అనుకున్నారో లేదో, కానీ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కూడా మంచి సెలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే రానాకి ఆ పాత్ర పడినా మహేష్ టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండేది. ఏదేమైనా కూడా వారణాసి కాస్టింగ్ సెలెక్షన్ ఇంకా మిగతా ఎలిమెంట్స్ అన్ని కూడా సినిమాకు సపోర్ట్ చేసేలా ఉంటాయి. ఈ సినిమాను 2027 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసేలా రాజమౌళి సెట్ చేస్తూ ఉన్నారు. మరి అనుకున్న విధంగా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాను మొదట 2 పార్ట్లుగా చేస్తాడన్న టాక్ వచ్చింది, కానీ రీసెంట్ గా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మరో 7 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందని, ఇక అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తారని తెలుస్తోంది. మహేష్ బాబు కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో సత్తా చాటేలా సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే వారణాసి నుంచి రిలీజ్ అయిన సంచారి సాంగ్ సూపర్ హిట్ కాగా కుంభ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది.